మన భారతదేశంలో చాలా గొప్ప గొప్ప దేశభక్తులు జన్మించారు. వారిలో ఒకరు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన ఉక్కు మనిషి. ఆగస్టు 15, 1947న బ్రిటిష్ వారి నుండి పోరాటం చేసి మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నాం. కానీ వెళ్ళేటప్పుడు వారు అంతర్యుద్ధ పరిస్థితి మరియు గందరగోళానికి కూడా బీజాలు వేసి వెళ్ళారు. వారు 600 కంటే ఎక్కువ భారతీయ సంస్థానాలకు భారతదేశంలో చేరాలా వద్దా అని ఎంచుకునే స్వేచ్ఛను ఇచ్చారు. చాలా సంస్థానాలు ఇష్టపూర్వకంగా భారతదేశంలో చేరాయి, కానీ కొన్ని అసంతృప్తిని ప్రదర్శించడం ప్రారంభించాయి. ఇలాంటి వారికి సరైన రీతిలో జవాబు చెప్పి భారతదేశంలో విలీనం చేసిన వ్యక్తి మన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ అక్టోబర్ 31, 1875న జన్మించారు. అతని తండ్రి శ్రీ జవహర్ భాయ్ పటేల్ గుజరాత్లోని కరమ్సద్ గ్రామంలో నివసించేవారు. అతని తల్లి లాడోబాయి. చిన్నప్పటి నుండి పటేల్ చాలా ధైర్యవంతుడు మరియు మొండివాడు కూడా. వినయపూర్వకమైన నేపథ్యం నుండి వచ్చిన వల్లభాయ్ పటేల్ వ్యక్తిగత ప్రయత్నాలు మరియు అనేక కష్టాల ద్వారా తన విద్యను పూర్తి చేశాడు. తన జిల్లాలో న్యాయవాద వృత్తి చేస్తున్నప్పుడు అతని తెలివితేటలు మరియు కష్టపడి పనిచేయడం ఈ రెండింటి వలన అతన్ని చాలా ప్రసిద్ధి చేశాయి. ఇది అతనికి గణనీయమైన సంపదను కూడా తెచ్చిపెట్టింది. అతని అన్నయ్య పేరు విఠల్ భాయ్. కొంతకాలం తర్వాత వల్లభాయ్ పటేల్ ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. తిరిగి వచ్చిన తరువాత 1926లో వల్లభాయ్ గాంధీని కలిసి స్వాతంత్ర ఉద్యమంలో చేరాడు. అతను తన ఇంగ్లీష్ బారిస్టర్ దుస్తులను వదులుకొని స్వదేశీ స్ఫూర్తిని స్వీకరించారు. బార్దోలి రైతు ఉద్యమాన్ని విజయవంతంగా నడిపించినందుకు గాంధీజీ అతన్ని సర్దార్ అని బిరుదుతో పిలిచారు. సర్దార్ పటేల్ స్పష్టమైన మరియు నిర్భయమైన వక్త. అతను ఎప్పుడైనా గాంధీజీతో విభేదిస్తే అతను దానిని స్పష్టంగా గాంధీకి చెప్పేవాడు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని అతను చాలాసార్లు జైలు పాలయ్యారు. 1947 క్విట్ ఇండియా ఉద్యమంలో అతనికి 3 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. స్వాతంత్రం తర్వాత అతను ఉప ప్రధానమంత్రి మరియు హోంమంత్రిగా నియమితుడయ్యారు. కేంద్ర ప్రభుత్వం పదవులకు భారతీయులు కాని వారిని నియమించకుండా నిరోధించారు. అతను రేడియో మరియు సమాచార విభాగాలను పునర్నిర్మించారు. హోంమంత్రిగా భారతదేశంలో సంస్థానాల విలీనానికి ఆయన బాధ్యత వహించారు. అన్ని సంస్థానాలు స్వచ్ఛందంగా విలీనం అయ్యాయి. అయితే జమ్మూ మరియు కాశ్మీర్, జనాగఢ్ మరియు హైదరాబాద్ ఈ 3 తిరుగుబాటు వైఖరిని ప్రదర్శించాయి. సర్దార్ పటేల్ ప్రేరణతో జునాగఢ్లో ప్రజా తిరుగుబాటు జరిగిన తరువాత ఆ సంస్థానం భారతదేశంలో విలీనం అయినది. ఆ తర్వాత పోలీసు చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానం నిజాం పాలన నుంచి విమోచనమై భారతదేశంలో విలీనం చేయబడింది. అయితే ప్రధానమంత్రి నెహ్రూ జమ్మూ కాశ్మీర్ సమస్యను తన చేతుల్లోనే ఉంచుకున్నారు. ఇది దాని పూర్తి ఏకీకరణను నిరోధించింది మరియు నేటికి అది ఒక తలనొప్పిగా మిగిలిపోయింది. ఈ గొప్ప భారత పుత్రుడు డిసెంబర్ 15, 1950న మరణించారు. మనం భారతీయులందరము ఇటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క, దేశభక్తుల యొక్క చరిత్రలను తెలుసుకుంటూ మన పిల్లలకి తెలియజేయాలి. ఇటువంటి గొప్ప వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు మనకి ఒక నిర్దేశంగా ఉండాలి. ముందు ముందు ఇంతటి గొప్ప దేశభక్తులు జన్మిస్తారో లేదో తెలియదు. కాబట్టి ఇటువంటి గొప్ప జాతీయ మన దేశభక్తులు గురించి మనం తెలుసుకొని వారి అడుగుజాడల్లో నడవటానికి, వారిని స్మరించి సంతోషంగా మనం జీవించడానికి మనం జీవించాలి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై భారత్.